హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? సో లవ్లీస్, మీ అందరి కోసం ఈరోజు నేను ఒక ఏమంటారు స్కిన్ కేర్ రొటీన్ వీడియోని మీతో షేర్ చేయబోతున్నాను. అంటే ఈ వీడియోలో వచ్చేసి నేను స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి, స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, ఫాలో అయితే స్కిన్ ఎలా ఉంటుంది, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూడండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ వీడియో. చాలా మందికి స్కిన్ కేర్ రొటీన్ అంటే తెలుసు, కొంతమందికి అసలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో తెలియని వాళ్ళ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూడండి. స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏం లేదండి, మన స్కిన్ పైన మనం తీసుకోవాల్సిన కనీస కేర్ని మనం స్కిన్ కేర్ రొటీన్ అంటాం. దీనిలో క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, దీన్ని CTM అంటాం. C అంటే క్లెన్జింగ్, T అంటే టోనింగ్, M అంటే మాయిశ్చరైజింగ్. ఇవి కనీసం మనం రోజుకి 2 సార్లు, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మన స్కిన్ పైన తీసుకోవాల్సిన కేర్ అన్నమాట. సో స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వకపోతే నల్లబొంగు, మంగు మచ్చలు, పింపుల్స్, అన్ఈవెన్ టోన్లో ఉన్న స్కిన్ టోను, స్కిన్ డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫాలో అయితే ఏమవుతాయి, ఫాలో అయితే మీ స్కిన్ ఈవెంట్ టోన్లో ఉంటుంది, మీ ఏజ్కి తగ్గట్టుగా మీ మొహం కనిపిస్తుంది. ఎక్కువ ఏజ్, చాలామంది తక్కువ ఏజ్లో ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, అట్లా మీరు కనిపించారు. మీ స్కిన్ టెక్స్చర్ బాగుంటుంది, మీ స్కిన్ క్వాలిటీ బాగుంటుంది, మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది. సో నార్మల్గా లోపల నుంచి మనకు కూడా ఒకలాంటి కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో యూజ్ అయితే ఇలా ఉంటుంది. సో CTMలో ఏంటంటే 3 పార్ట్స్ లాగా ఉంటుంది. CTM క్లీన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. ఇప్పటికీ చాలా వీడియోస్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఇస్తా ఉన్నాను. సో ఈరోజు మనం చూడబోయే స్కిన్ కేర్ రొటీన్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే బయోటెక్ ప్రోడక్ట్స్ తోటి బడ్జెట్ ఫ్రెండ్లీ స్కిన్ కేర్ రొటీన్ నేను మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. సో స్కిన్ కేర్ రొటీన్లో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్, నైట్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పి 2 పార్ట్స్ ఉంటాయి. సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఎక్కువ వచ్చేది SPF అంటే సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీ పెట్టుకోవాలి, అండ్ డే క్రీమ్ పెట్టుకుంటాం. నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో మీకు వచ్చేది మెయిన్గా ఒక ఏమంటారు, ఒకవేళ మీకు నాలాగా డార్క్ సర్కిల్స్ ఉంటే డార్క్ సర్కిల్స్ ఒక క్రీమ్ వస్తుంది, అలాగే నైట్ క్రీమ్ అనేది వస్తుంది అనమాట. అలాగే కాకపోతే మాకు మంచి మాయిశ్చరైజర్. సో రెండింటికి బేసిక్ తేడా అదేనండి. సో ఇప్పుడు నేను చూపించబోయే నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. సో నార్మల్గానే డే అంతా ఆఫీస్లో వర్క్ చేసి, డే అంతా కాలేజ్లో ఉండి అలసిపోయి దుమ్ము ధూళి అక్కడ ఇక్కడ తిరిగేసి వస్తాం కదా, మనం వచ్చేటప్పుడు జర్నీ చేసి వస్తాం కదా. సో అలాంటప్పుడు రాగానే స్కిన్ కేర్ రొటీన్ కంపల్సరీ చేసుకోవాలి, లేకపోతే పడుకునే ముందు స్కిన్ కేర్ రొటీన్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు మన స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసేద్దాం పదండి. సో మన స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లీన్జింగ్ కోసం మీరు మీ ఫేస్ని ముందుగా క్లీన్ చేసేసుకోండి. లైక్ మేకప్ ఏదైనా ఉంటే రిమూవ్ చేయండి. నా ఫేస్ పైన ఎలాంటి మేకప్ లేదు. సో క్లీన్జింగ్ ఫస్ట్ స్టెప్. నేను ఇక్కడ ఫేస్ వాష్ వాడుతూ ఉన్నాను. నేను వాడేది బయోటెక్ నీమ్ ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్, ఎందుకంటే నా ఫేస్ పైన కొంచెం పింపుల్స్ ఉన్నాయి. సో ఇది ఆల్ స్కిన్ టైప్కి సెట్ అవుతుంది, అలాగే పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో ఈ ఫేస్ వాష్ని వాడుతూ ఉన్నాను. ఏం లేదు, ముందు నేను నా ఫేస్ని కొంచెం వెట్ చేస్తాను. మీకు మేకప్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసేయండి, నాకు జస్ట్ లిప్స్టిక్ ఉంది. సో కొంచెం ఫేస్ వాష్ని రిక్వైర్డ్ అమౌంట్లో ఫేస్ వాష్ని తీసుకోండి, సరిపోతుంది. పింపుల్స్ కూడా చాలా బాగా పనికొస్తుంది ఇది. ఫేస్కి ఏది చేసినా కూడా జెంటిల్గా చేయాలి, ఇట్లా ఇట్లా రుద్దకూడదు, చాలా స్మూత్గా. ఎందుకంటే మన దీనికి ఉన్న స్కిన్కి, ఫేస్కి ఉన్న స్కిన్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఓకే, నా స్కిన్ ఇప్పుడు నేను వాష్ చేసుకొచ్చుకుంటాను ట్యాప్ దగ్గరికి వెళ్ళి. సో తర్వాత మన ఫేస్ని మనం ట్యూట్ చేసుకుందాం. ఫేస్కి ఎప్పుడు ఒక సెపరేట్ టవల్ పెట్టేసుకోండి. ఓకే, సో మనం బయోటెక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయో నీమ్ ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్ని ఎందుకు వాడామంటే, దీనిలో మెయిన్గా మీకు నీమ్ ఉంటుంది. నీమ్ అనేది మీ స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ని కూడా క్లీన్ చేసేస్తుంది, అలాగే మీ స్కిన్ పైన ఉన్న డస్ట్ని తీసేస్తుంది. పింపుల్స్కి చాలా బాగా పనికొస్తుంది. సో నాకేంటంటే ఇప్పుడు పింపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను నీమ్ ఫేస్ వాష్ వాడుతూ ఉన్నాను. మీకు ఇంకా వేరే ఫేస్ వాషెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, మీరు కావాలంటే వాడేసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఇది ఎందుకు వాడుతున్నా అంటే ఇది రీజన్. దాని నెక్స్ట్ వచ్చేసి మనం చేసుకుంటాం స్క్రబ్బింగ్ కోసం నేను ఇక్కడ బయోపపాయ విజిబుల్ ఏజ్లెస్ స్కిన్ స్క్రబ్ని వాడుతూ ఉన్నాను. బెస్ట్ స్క్రబ్ ఏదంటే, మీరు స్క్రబ్బింగ్ చేసినా మీ స్కిన్ పైన ఎలాంటి హార్మ్ కలుగ చేయకూడదు. ఈ స్క్రబ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది మనకి ఇలాంటి వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటుంది, చాలా మైల్డ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో స్క్రబ్ చేసినప్పుడు మన ఫేస్కి హార్ష్ అవ్వకూడదు, అది మెయిన్ అండి. మీరు ఏ స్క్రబ్ బై చేయాలనుకున్నా కూడా మీరు స్క్రబ్ చేసినప్పుడు మీ ఫేస్కి ఎలాంటి హార్ష్ కలగకూడదు అనేది చూసుకోవాలి. దీనిలో మనకి పపాయా ఉంది. పపాయా ఉండడం వల్ల ఏమవుతుందంటే
మీ స్కిన్ పైన ఉన్న ట్యాన్ పోతుంది. అలాగే మాలిక్యూల్స్ చాలా వరకు మైల్డ్గా ఉంటాయి. సో మన స్కిన్కి ఎలాంటి రఫ్ జరగదు, స్కిన్కి ఎలాంటి హార్మ్ జరగదు, స్వెల్లింగ్ లాంటివి రావు. సో స్క్రబ్బింగ్ ఎప్పుడు చేసినా రౌండ్ మోషన్లో ఈ విధంగా అనుకుంటూ చేయాలి. ఎక్కువ మనకి బ్లాక్ హెడ్స్ ఉండేది నోస్ పైన, ఇక్కడ ఫర్ హెడ్స్లో, ఈ పార్ట్లో స్పెషల్గా కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. సో స్క్రబ్బింగ్ అనేది మీరు వారానికి 2 లేదా 3 సార్లు చేయొచ్చు, అంతకు మించి చేయకూడదు. ఓకేనా? సో ఇది మార్నింగ్ చేస్తే నైట్ టైం చేయాల్సిన అవసరం లేదు. వారంలో కూడా 3 సార్లుగా పొద్దున చేస్తే నైట్ అవుద్దు, నైట్ చేస్తే పొద్దున వద్దు. సో నన్ను అడిగితే నైట్ చేస్తే బెటర్, స్కిన్కి మంచి గ్లో వస్తుంది. సో పర్ఫెక్ట్. ఒక 3 to 4 minutes స్క్రబ్ చేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. మీ అందరికీ డౌట్ రావచ్చు, నేను లిప్స్టిక్ ఎంత తీసేస్తాను, చూడడానికి బాగుందని ఉంచుకుంటా ఉన్నాను, అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు నేను నా ఫేస్ని వాష్ చేసుకొచ్చుకుంటాను. సో ఇక్కడ స్క్రబ్బింగ్ అనేది అయిపోయింది. ఫేస్ చాలా రీఫ్రెష్గా అనిపిస్తుంది. ఈ స్క్రబ్ నాది ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ అయిపోయిందండి. బాగుంటుంది. ఇది మీకు ఫ్రెష్ ఫీల్ని కలిగిస్తుంది, స్కిన్ని పాలిష్ చేస్తుంది, అలాగే స్కిన్ని గ్లోయి చేస్తుంది. అన్నిటికంటే మెయిన్ స్కిన్ అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎక్కువ అలవాటు ఈ స్క్రబ్ అనేది. అది 100% ఆయుర్వేదిక్ అండి మనకి. ఇది పింపుల్స్తో కూడా మనకి డీల్ చేస్తాను అనమాట. నార్మల్గా పింపుల్స్ ఉన్న వాళ్ళు స్క్రబ్ చేయకూడదు ఫ్రెండ్స్, చెప్తా ఉన్నాను. సో బాగా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు కావాలంటే ఈ టైంలో ఫేస్ ప్యాక్ని అప్లై చేయొచ్చు. ఏ ఫేస్ ప్యాక్ అయినా మీరు అప్లై చేయొచ్చు, DIY అయినా అప్లై చేయొచ్చు. బయోటెక్లో మనకి నార్మల్గా పపాయ ఫేస్ ప్యాక్ ఉంది, అదైనా అప్లై చేయొచ్చు. నేను మార్నింగ్ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చేయట్లేదు. సో ఆ తర్వాత ఏంటంటే మనం లిప్స్ని మాయిశ్చరైజ్ చేయాలి. నేను లిప్స్ని మాయిశ్చరైజ్ చేయడానికి మమ్మ ఎర్త్ లిప్ బామ్ వాడతా ఉన్నాను. నా లిప్స్టిక్ షేడ్ దీంట్లో కనిపిస్తుంది. సో మమ్మ ఎర్త్ లిప్ బామ్ని వాడుతూ ఉంటాను. మీకు బయోటెక్ లిప్ బామ్ కూడా ఉంటుంది, నేను అది రమ్యకి ఇస్తాను, అందుకే నా లేదు. సో బయోటెక్ లిప్ బామ్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో లిప్స్ని మాయిశ్చరైజ్ చేశాక నెక్స్ట్ స్టెప్ టోనర్, CTM క్లిన్జింగ్ టోనింగ్. సో టోనర్ కోసం నేను ఆల్వేస్ రోజ్ వాటర్ని యూజ్ చేస్తాను. అండర్ బడ్జెట్లో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది గులాబరీ రోజ్ వాటర్. ఐ థింక్ 75 రూపీస్ దీని ప్రైస్. చాలా రోజులు వస్తుంది. సో టోనర్ని అంటే నార్మల్గాని కొరియన్ బ్యూటీ సీక్రెట్స్లో టోనర్ని వాళ్ళు అట్లీస్ట్ 7 times పెట్టుకుంటారంట. మనం 7 times పెట్టుకోకపోయినా పర్లేదు, ఒక 2 times పెట్టుకున్న స్కిన్ బాగుంటుంది. సో దీన్ని కొంచెం ఆరనిద్దాం. స్కిన్లోకి ఇంకాక ఇంకో 2 layers మీకు కావాలంటే మీరు వేసేసుకోవచ్చు. సో టోనర్ స్కిన్లోకి ఇంకిపోయాకనే నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయినా కానివ్వండి, డార్క్ సర్కిల్స్కి ఏదైనా క్రీమ్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, రోజ్ వాటర్ చాలా ఈజీగా మన స్కిన్లోకి వెళ్ళిపోతుంది. దాని నెక్స్ట్ లేయర్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, లోపల కరెంట్ లేదు, అందుకే ఇక్కడ బయట వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. సో ఇది కొంచెం స్కిన్లోకి ఇంకిపోయాక మళ్ళీ కలుస్తాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఐ క్రీమ్ పెట్టుకుంటాను, ఐ జెల్ పెట్టుకుంటాను. సో నేను బయోటెక్లో ఇది బయోటెక్ అడ్వాన్స్డ్ బయో ఆల్మండ్ జెల్ని పెట్టుకుంటా ఉన్నాను. జెల్ పెట్టుకుంటే ఏంటంటే మనకు చాలా చల్లగా ఉంటుంది. సో నార్మల్గా నేను లేట్ నైట్ వర్క్ చేస్తాను కాబట్టి నాకు జెల్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇది మనకి ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది, ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో ఐ క్రీమ్ అనేది ఒక ఏజ్ దాటిన వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలండి, లేకపోతే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మనకి, ఇంకా నార్మల్గా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, నార్మల్ పడుకోవడం లేట్గా పడుకుంటాం. సో ఐస్ పైన దాని యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడుతుంది. ఇది వాడడానికి మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో ఆల్మండ్ ఉంది, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ సూపర్గా పనిచేస్తుంది మీకు డార్క్ సర్కిల్స్ పోవడానికి. సో మీరు క్రీమ్ అంటే క్రీమ్ ప్రిఫర్ చేయండి, దీని రిజల్ట్ మీకు ఒక 1 month రెగ్యులర్గా వాడితే తెలుస్తుంది. సో మీరు క్రీమ్ అంటే క్రీమ్ ప్రిఫర్ చేయండి, లేకపోతే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ పెట్టుకోండి, చాలా బాగా పనికొస్తుంది. సో ఇది తీసుకొని ఎప్పుడు కూడా ఐకి మనం రింగ్ ఫింగర్ని యూజ్ చేయాలి. సో ఇట్లా ఈ విధంగా మసాజ్ చేద్దాం స్కిన్ లోపలికి పోయే వరకు, కళ్ళు మూసేసుకొని. సో దీనిపైన అయితే ప్రెషర్ తక్కువ పడుతుందంట. సో ఐస్ కదా డెలికేటెడ్గా ఉంటాయి కదా, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. సో ఈ విధంగా స్కిన్లోకి ఇనికిపోయే వరకు మనం మసాజ్ చేసేయాలి. ఓకే, సో ఇది ఈజీగా మీ స్కిన్లోకి ఇనికిపోతుంది. స్వీట్ ఆల్మండ్ ఉంది కాబట్టి ఆల్మండ్ అనేది మీ డార్క్ సర్కిల్స్ తోటి చాలా బాగా క్రియ జరిపి డార్క్ సర్కిల్స్ తగ్గేలా చేస్తుంది. సో ఇదేమంటే మనకి స్మూత్నింగ్ నరిషింగ్ ఐ క్రీమ్ అనమాట. చాలా స్మూత్గా ఉంది, నిజంగా చాలా బాగా అనిపిస్తూ ఉంది. సో ఇది దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. క్లిన్జింగ్ అయిపోయింది, టోనింగ్ అయిపోయింది, ఇప్పుడు మాయిశ్చరైజర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో మాయిశ్చరైజర్ దగ్గర నేను ఈ మధ్య యూజ్ చేస్తున్నాను ఇది
సో డబ్బాలు ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది చెప్పేసి. సో ఇది బయోటెక్ బయోసాఫ్రాన్ యూత్ డ్యూ స్కిన్ మాయిశ్చరైజర్. ఇది ఏజ్లెస్ అండి, విజిబుల్ ఏజ్లెస్. అంటే ఇది మనకి యాంటీ ఏజింగ్ లాగా పనిచేసే మాయిశ్చరైజర్ అనమాట. సో నేను నార్మల్గా నైట్ క్రీమ్ పెట్టడానికి ఎక్కువ ప్రిఫర్ చేయను, అందుకని చెప్పేసి ఇలాంటి ఏజ్లెస్ మాయిశ్చరైజర్ని వాడుతూ ఉంటాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో 25+ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నైట్ క్రీమ్స్ వాడడానికి ట్రై చేయండి. నైట్ క్రీమ్ మాకు యూజ్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి వాడండి. సో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే నార్మల్గా స్క్రబ్బింగ్ చేసినప్పుడు మన పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో ఆ పోర్స్ మనం ష్రింక్ చేయడానికి వాడతాము టోనర్. ఆ టోనర్ తర్వాత ఏంటంటే మాయిశ్చరైజర్ కంపల్సరీ ఉంచుకోవాలి, ఎందుకంటే స్క్రబ్ చేసాక స్కిన్ రఫ్గా అయిపోతుంది. సో దాన్ని మాయిశ్చరైజర్ సెట్ చేసేస్తుంది. ఇది ఒక లైట్ మాయిశ్చరైజర్, మీకు రెయినీ సీజన్స్లో కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి, సమ్మర్లో కానివ్వండి చాలా బాగా పనికొస్తుంది. చలికాలం ఇది అంతగా పనిచేయదు, ఎందుకంటే ఇది మన స్కిన్కి చాలా లైట్గా ఉంది. చలికాలం చాలా మంది స్కిన్ ఎక్కువ డ్రై అవుతుంది. సో చలికాలంలో మీరు కొంచెం థిక్ మాయిశ్చరైజర్ని వాడితే బాగుంటుంది. సో అంతే, స్మూత్ హ్యాండ్ తోటి మాయిశ్చరైజర్ని స్కిన్లోకి మసాజ్ చేసేయండి. సో అంతే, డన్, పర్ఫెక్ట్గా ఒక లైట్ మాయిశ్చరైజర్. నాకు ఎప్పుడు లైట్ మాయిశ్చరైజర్స్ ఇష్టం, కానీ వింటర్లో నేను థిక్ మాయిశ్చరైజర్కి షిఫ్ట్ అయిపోతాను, నా స్కిన్ మారిపోతుంది. సో చాలా సాఫ్ట్గా స్కిన్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వేస్తే. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సింపుల్గా మీ స్కిన్ కేర్ రొటీన్ని మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అయితే మీ స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ స్కిన్ మీ ఏజ్కి తగ్గట్టుగా యూత్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తక్కువ అయిపోతాయి. లైక్ ఏమంటారు, స్కిన్ ఎక్కువ ముడతలు పడడం, స్కిన్ పైన పింపుల్స్ ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ జరగవు అనమాట. ఎందుకంటే మనం దానికి ఇవ్వాల్సిన ఫుడ్ అనేది స్కిన్కి ఇస్తూ ఉంటాం. బయోటెక్ ప్రోడక్ట్స్తో చెప్పడానికి కారణం ఏంటంటే బయోటెక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి ఇవి పడతాయండి, షూట్ అవుతాయి. షూట్ అవ్వకపోతే మీ సెన్సిటివ్ స్కిన్ అయితే ప్యాచ్ టెస్ట్ చేసి వాడండి. సో ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అని నేను డిస్ట్రిబ్యూట్ ఇస్తాను. పర్పుల్ ఎప్పుడు మీకు ఏదో ఒక పర్పుల్ ఎప్పుడు మీకు ఏదో ఒక సేల్స్ రన్ అవుతూ ఉంటే, సో ఒకవేళ సేల్ ఆఫర్ ఏదైనా ఉంటే మీరు బై చేయొచ్చు. మీ ఇంట్రెస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు బై చేయొచ్చు, లేకపోతే లేదు. దెన్ ఇదండి, ఇది ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్కి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఒక బెస్ట్ అండర్ బడ్జెట్ స్కిన్ కేర్ రొటీన్. మీకు DIY స్కిన్ కేర్ రొటీన్ కావాలని కమెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇది ఈరోజు నా వీడియో నచ్చిందా? లైక్, షేర్, కమెంట్ అన్ని చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీరు మన ఇంటికి సబ్స్క్రైబ్ చేయొచ్చు. నేను కలుస్తాను మరొక వీడియోలో. అందరికీ బై బై, టేక్ కేర్.